హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్, మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనమాట. మళ్ళీ వర్షాకాలం అయితే వచ్చింది కదా. వర్షాకాలంలో బాగా యూస్ఫుల్ అయ్యే గ్యాడ్జెట్స్, అది కూడా ఎక్కువ కాస్ట్ కాకుండా 500 లోపల అయితే వస్తున్నాయి. చాలా గ్యాడ్జెట్స్ ఇంకా చాలా తక్కువకి వస్తున్నాయి. ప్రైసెస్ అనేవి నేను ప్రతి దాన్ని చెప్పను, బట్ మీకు గ్యాడ్జెట్ రివీల్ చేసినప్పుడు ప్రైస్ వేస్తాను చూసుకోండి. ఇంకా ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతుంటాయి కదా, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో 5 గ్యాడ్జెట్స్ అనమాట, వర్షాకాలంలో మనకి చాలా ఉపయోగపడేవి డిఫరెంట్ సినారియోలో. సో ఫస్ట్ గ్యాడ్జెట్ ఏంటంటే, చేపెట్టి చూసేది ఏదొస్తుంది, కవర్ అనమాట. ఇదేం లేదు, యూజువల్గా మనం బయటకు వెళ్తుంటాం బైక్స్ మీద వెళ్ళే వాళ్ళకి, మెయిన్గా కార్లో వెళ్ళే వాళ్ళకి ఈ వీడియోతో పని లేదు, ఉంది మీకు కూడా చిన్నది వేరేది. బట్ బైక్స్ మీద వెళ్ళేటప్పుడు బ్యాగ్స్ తడుస్తాయేమో, బ్యాగ్స్లో పెట్టిన తడుస్తాయేమో భయం ఉంటుంది కదా, ఎంత వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ అయినా కొంచెమైనా వాటర్ వెళ్తుందని. ఆ టైంలో మీకు ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది నాకు తెలిసి అరౌండ్ 200 to 250 రూపీస్ మధ్యలో ఏమో పర్చేజ్ చేశాను నేను. ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉందనేది కింద మీరు లింక్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. క్వాలిటీ కూడా బాగుంది. ఇది కవర్ది ఏం లేదు, సింపుల్గా జస్ట్ ఇలా మీ బ్యాగ్కి బ్యాక్ సైడ్ తగిలించుకొని ఏకదం ఇవి క్లిప్స్ పెట్టేసుకుంటే దట్స్ ఇట్. మీరు ఎంత వర్షంలో పోయినా ఏం చేసినా సరే పడ్డ నీళ్ళని కిందికి కారిపోతాయి. మీకు రిస్క్ ఉండదు. మీ బ్యాగ్లో ఎంత వాల్యుబుల్స్ ఉన్నా సరే ఖరాబ్ అవుతావో. ఇదైతే నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. చిన్నది, జస్ట్ మలిస్తే మాత్రం మీకు గింతంత అవుతుంది. సైడ్ వాటర్ బాటిల్ దాంట్లో కానీ లేదా గింతంత దేంట్లో అయినా పెట్టుకోవచ్చు. ఈజీ టు క్యారీ. నాకైతే ఇదైతే బాగా నచ్చింది. చాలామందికి యూస్ఫుల్ అవ్వచ్చు. డైలీ ఆఫీస్కి బ్యాగ్స్ వేసుకొని ల్యాప్టాప్స్ తీసుకుని వెళ్ళే వాళ్ళకి కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, పర్చేజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మొబైల్ అనమాట. సో యూజువల్గా మనం పాకెట్స్లో మొబైల్ పెట్టుకొని వెళ్తుంటాం. అట్ ద సేమ్ టైం బైకర్స్కి మళ్ళీ ఇది కూడా వర్షంలో వెళ్తున్నప్పుడు తడుస్తుందేమో భయం ఉంటుంది. కొంతమంది గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు వర్షంలో కూడా. సో అట్లాంటి వాళ్ళకి ఇది ట్రాన్స్పరెంట్ స్క్రీన్ లాగా ఉంటుంది అనమాట. 2 sides మనకి, ఒక సైడ్ ఇదంతా కూడా ట్రాన్స్పరెంట్ స్క్రీన్ అనమాట, మిగతాదంతా క్లోజ్డ్గా ఉంటుంది. ఇందులో మొబైల్ పెడితే మీరు యూజ్ చేయడం కూడా ఈజీగానే ఉంది, యూజ్ చేయొచ్చు. టచ్ సెన్సిటివ్ కూడా బాగానే ఉంది. మీరు ఆరామ్సే మొబైల్ అయితే యూజ్ చేయొచ్చు. బ్రైట్నెస్ కూడా ఎటువంటి బ్రైట్నెస్ లాస్ అయితే అవ్వట్లేదు. అండ్ పౌచ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను గోవా లాంటి టూర్స్కి ఇట్లాంటి వెళ్ళినప్పుడు అక్కడ నేను పర్చేజ్ చేశాను. యూజువల్గా సముద్రంలో మొబైల్ ఖరాబ్ కాకూడదని, బట్ వాటిని పెట్టిన ప్రైస్లో తక్కువ ప్రైస్ పెట్టాను. మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఇది, ఏదో బోబో బ్రాండ్ అట. అండ్ క్లిప్పింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. సింపుల్గా ఇలా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మీకు ఓపెన్ అవుతుంది. ఇందులో మొబైల్ పెట్టి మళ్ళీ అదే క్లిప్పింగ్ సిస్టమ్ని ఇలా అంటే మీకు క్లోజ్ అవుతుంది. ఎక్సలెంట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము స్ప్రే చేసి చూసాం, బాగా హెవీ వాటర్ వేసి చూసాం, చాలా మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ కావాలంటే దీన్ని కూడా పర్చేస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. అండ్ ఇక ఇంకో గ్యాడ్జెట్ వచ్చేసి, ఇది నాకు బాగుంది. ఏంటన్నా గొడుగు కూడా గ్యాడ్జెట్ అని చెప్పేసి. యూజువల్గా గొడుగులు అనేవి మనం చూస్తే ఇంత చిన్నగా ఉండవు. మీరు చూడొచ్చు, నా జాన అంత అయితే ఉంది. సో ఇది మీరు ఏం లేదు, సింపుల్గా ఇలా అయితే మనం వాడొచ్చు. బట్ ఇంకేముంది స్పెషల్ ఇందులో, అన్ని గొడుగుల్లో నొక్కితే వస్తాయి కదా అంటే, ఇలా క్లోజ్ అవుతుంది. ఇంతవరకు బాగుంది. సినిమా తర్వాతకి నాకు నచ్చలేదు. మేబీ ఈ ప్రోడక్ట్ ఇష్యూ అయి ఉండొచ్చు, వేరే ప్రోడక్ట్లో ఉండకపోవచ్చు. ఇది నిండా ఇష్యూలు ఉన్నాయట్టున్నాయి. నాన్ సెన్స్. సారీ గైస్, ఒక్కసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. అసలు యాక్చువల్గా దీని నాకు కొన్న కాంచి చిరాకే వస్తుంది, బట్ మీకు కూడా చూపిద్దామని అయితే చేస్తున్నాను. బట్ ఇలా అయితే జరగలేదు, లైవ్ వీడియోలో జరిగింది. మీరు ఇంత రిస్క్ తీసుకోరని నాకు అర్థమైంది, బట్ చూపెట్టాలి కదా, కొన్నాను కదా, చూపిస్తాను మీకు. ఇది ఇప్పుడు పట్టదో నాయనా. సో ఇట్స్ ఫెయిల్డ్. ఇది నా టెస్ట్లో 2 సార్లు ప్లే అయ్యలేదు. యాక్చువల్గా నాకు వచ్చిన ఇష్యూ ఏంటంటే, ఇలా పెట్టి ఇలా ఒత్తమన్నారు వాళ్ళు. ఇలా క్లోజ్ అయినాక ఒత్తండి, ఎంత గట్టిగా ఒత్తినా పోవట్లే. కింద పెట్టి ఇలా గట్టిగా మొత్తం 2 చేతులు దీని మీద బరువు వేసి ఒత్తితేనే వస్తుంది, లేకపోతే రావట్లేదు. ఇప్పుడు చూసారు కదా లైవ్లో, నా చైన్ ఖరాబ్ చేసింది. ఇది ఇలా అయింది. బొకడా ప్రోడక్ట్. ఇది ఎంతకు వచ్చినా సరే కొనకండి. నెక్స్ట్ వచ్చేసి కనుక మనం చూసినట్లయితే ఏం దొరకట్లేదేంటి. దిస్ ఈజ్ వెరీ యూనిక్. ఎవరైనా కొంచెం కాస్ట్లీ షూస్ లేదంటే వైట్ షూస్ వాడుతుంటారు. నార్మల్ ఎవరైనా సరే ఎనీ షూ, మనం ఆఫీస్కి వెళ్తుంటే మంచిగా రెడీ అయ్యి టిప్ టాప్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తుంటాం. బట్ దారి మధ్యలో వర్షం ఇంకేదన్నా వర్షం పడితే ఏమవుతుంది, బండి మీద ఉన్నాయన్నీ కూడా మన కాళ్ళ మీద పడతా ఉంటాయి. సో దట్ షూ ఖరాబ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి తూడ్చుకోలే ఏం చేయలేం, అగ్లీగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి ఇవి చాలా యూస్ఫుల్. ఒకవేళ మీరు అబ్బాయిలు మంచి కాస్ట్లీ షూస్ వాడుతున్నారు లేదా వైట్ షూస్ వాడుతున్నారు అంటే ఇవి చాలా యూస్ఫుల్. నాకైతే బాగా నచ్చాయి ఇవి. నా సైజ్కి అయితే సెట్ కావట్లేదు. నా షూ వేసుకొని మన వాళ్ళు టెస్ట్ చేశారు. అది
11 సైజ్ ఉంది కాబట్టి కొంచెం టైట్గా ఉంది, బట్ మీకు 10 ఆర్ బిలో మీకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. మంచి క్వాలిటీ ప్లాస్టిక్ యూజ్ చేశారు, ఆరామ్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఎంత బురదలో దూకినా, వాటర్ పడ్డా, మట్టి పడ్డా, ఏం పడ్డా సరే షూ అయితే ఖరాబ్ కాదు. ఇది చాలా యూనిక్గా అయితే అనిపించింది నాకు. ఇట్లాంటి గ్యాడ్జెట్ ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. ఇట్స్ నాట్ ఏ గ్యాడ్జెట్, బట్ ఇట్లాంటిది ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు, కానీ బాగుంది. సో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మాత్రం మీరు కూడా యూజ్ అయితే చేయొచ్చు. వేరే సిచ్యువేషన్లో, వర్షంలో, బురదలో ఎక్కడైనా సరే వీటిని అయితే యూజ్ అయితే చేయొచ్చు. మీరేమంటున్నారు చెప్పుల కవర్ల గురించి కామెంట్ చేయండి. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి ఇదే కార్ అబ్బాయిల కోసం, అన్ని బైకుల కోసం ఏం చెప్తాం, బైక్ మీద పోయేటప్పుడే ఆ కవరు, బైక్ మీద పోయేటప్పుడే ఆ చెప్పుల్ది, అన్నీ బైక్ మీదకే కదా. సో ఇది వచ్చేసి కారు వాడే వాళ్ళకి యూజువల్గా వర్షంలో కారు పోతుంటే ఏమవుతుంది, మన మిర్రర్ మీద వాటర్ పడుతుంటాయి, అట్ ద సేమ్ టైం సైడ్ మిర్రర్ మీద కూడా ఓఆర్వీఎం మీద పడతాయి అండ్ సైడ్ మిర్రర్ మీద పడతాయి. సో దట్ మనకి బ్యాక్ సైడ్ వచ్చే వాళ్ళ వ్యూ అనేది పర్ఫెక్ట్ ఉండదు. బట్ ఈ ఫిల్మ్ ఇది మిరాకిల్. నేనైతే ఫస్ట్ టెస్ట్ చేశాక వీడియో చేస్తున్నాను. చాలా మిరాకిల్ అనిపించింది నాకు. కొంచెం నీట్గా వేయండి, నీట్గా తుడుచుకొని, నీట్గా బబుల్స్ రాకుండా వేయండి. మేము ఆదరాబాద్లో వేసి కొంచెం బబుల్స్ అయితే వచ్చాయి, బట్ మీరు నీట్గా క్లీన్ చేసుకుని నీట్గా వేసుకుంటే, ఇక్కడ చూడండి మ్యాజిక్. ఇలా స్ప్రే చేస్తున్నాం మేము. వర్షం అయితే రావట్లేదు, మేము కోరుకున్నప్పుడు వర్షం రాదు కాబట్టి, వర్షం వచ్చినా సరే ఇలానే పడుతుంది కాబట్టి చేస్తే చుట్టుపక్కలంతా వాటర్ ఆగుతుంది. మీకు ఓఆర్వీఎం మీద చూస్తే ఈ పర్టికులర్ షేప్లో వాటర్ ఆగట్లేదు, అది దీనివల్లే. అండ్ అలానే మనకి ఓఆర్వీఎంలో మనకి కనిపిస్తుంది బాగానే ఉంది, మరి మనకి చూడడానికి కనిపించదు కదా. సైడ్ మిర్రర్ కూడా వీళ్ళు ఒకటైతే పెద్దది ఇచ్చారన్నమాట. సో ఒకటి వచ్చేసేమో దానికి, ఇది వచ్చేసేపు ఇది మనకి సైడ్ మిర్రర్కి ఇచ్చారు. ఇంత పెద్దగా ఉంటుంది ఓఆర్వీఎం కనిపించే అంతా కూడా. దానికి స్టిక్ చేస్తే మీరు చూడొచ్చు రెండింటి నుంచి ట్రాన్స్పరెంట్ వ్యూ ఎక్సలెంట్గా ఉండదు. చుట్టంతా వాటర్ ఆగుతుంది, కానీ ఇక్కడ వాటర్ ఆగవు, ఈజీగా కిందికి జారిపోతాయి. సో దట్ ఇది చాలా చాలా యూస్ఫుల్ ఎవ్రీ కార్ యూజర్కి. పెద్ద కాస్ట్ ఏం కాదు, కొనేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. వర్షంలో యాక్సిడెంట్లకి రీజన్ ఏంటంటే ఎవడొస్తున్నాడో ఏం పోతున్నాడో తెలియనప్పుడే కదా యాక్సిడెంట్స్. ఈ చిన్న చిన్న వాటి దగ్గర కక్కుర్తి పడకుండా ఇది మాత్రం తీసుకోండి కంపల్సరీ. రిమైనింగ్ మీ ఇష్టం, ఒకవేళ కారు వాడేవాళ్ళు అయితే. సో ఇవి ఇంట్రెస్టింగ్ వర్షాకాలం గ్యాడ్జెట్స్. ఈ సిరీస్ కనుక మీకు నచ్చితే, ఇట్లా ఏదైనా ఒక కాజ్కి సంబంధించింది, కార్ గ్యాడ్జెట్స్, బైక్ గ్యాడ్జెట్స్, లేకపోతే వర్షాకాలానికి సంబంధించిన సమ్మర్, వింటర్, ఇట్లా ఏదైనా ఒక పర్టికులర్ థింగ్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్లో చాలా మార్పులు జరిగాయి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇట్లాంటి మార్పులు చాలా జరుగుతాయి, వాటికి మీరే సజెషన్స్ అయితే ఇవ్వాలి. మీకు ఇంకెట్లాంటి వీడియోస్ ఎట్లాంటివి కావాలి, ఏ పర్టికులర్ థింగ్స్ మీద కావాలనేది కింద కామెంట్ చేయండి. వీలైనంత వరకు ఆ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఇందులో ఏది నచ్చింది, ఎలా ఉంది, ఎవ్రీథింగ్ కామెంట్ చేయండి. ప్రతి దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.